నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఉగ్రవాదాన్ని ఆపితేనే సింధు జలాలు ఇస్తామని భారత్ గట్టిగా ప్రకటించింది. ఓన్లీ ఇక్కడి నుంచే కాదు, ప్రపంచ వేదికలలో కూడా రక్తము నీళ్లు పారవు, ఒకసారే పారవు, ఒక్కడే దగ్గర పారవని మోదీజీ పదే 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 చెప్తున్నారు. రక్తం బారిస్తున్నారు ఉగ్రవాదులు, మేము నీళ్లు ఇయ్యం మీకు. ఉగ్రవాదానికి చరమగీతం పాడితేనే మీ దగ్గర ఉన్న ఉగ్రవాదులను స్వయంగా మీరే చంపుకోండి, మీరే చంపండి, నిర్మూలించండి, అప్పుడే మేము నదీ జలాలు ఇస్తామని మనం తేల్చి చెప్పినాం. 6 దశాబ్దాల పైగా కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ కీలక వైఖరి వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రూపంలో ఈ ఒప్పందం మళ్ళీ అమల్లోకి వచ్చే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పినాయి. 60 ఏళ్ల నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, దేశవ్యాప్తంగా అటు కేంద్రంలో ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ పాకిస్తాన్ను మెచ్చుకునే సన్నాసులు, వెధవలు, నికృష్టులు ఉన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో పాకిస్తాన్కు నీళ్ళు ఇచ్చిరు. వీళ్ళు ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు, సంతకాలు పెట్టి, నువ్వు ఎంతమందిని చంపినా సరేరా, మేము నీకు నీళ్ళు ఇస్తాం, నీ పంటలు పండించుకో, తాగు అనే సహాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్కి. ఇప్పటికి కూడా మన రాహుల్ గాంధీ అటువంటి మహానుభావులు కూడా పాకిస్తాన్ మెచ్చుకుంటారు. సింధూరు యుద్ధం అవుతుంటే కూడా పాకిస్తాన్ అమాయక ప్రజలు, అమాయకమైన దేశం అని వీళ్ళు సానుభూతి, సంతాపాలు తెలియజేసిన వాళ్ళు. అయితే 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలు. ప్రేక్షకులారు, 60 ఏళ్ల నుంచి ఆ ఒప్పందం నడుస్తున్నది. ఉగ్రవాదం పెంచి పోషించి అమాయకులను మన దేశంలో చంపుతున్నారు. అమాయకమైనటువంటి ఆర్మీ జవాన్లు వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తుంటే బాంబు బ్లాస్టింగులు చేసి చంపిర్రు. ఇవన్నిటికీ తిరోగమనంగా మనం తీసుకున్న సింధు జలాలు ఒప్పందాన్ని రద్దు చేసినాం. ఆడ నీళ్లు లేక, పంటలు వండక అష్టదరిద్రంలో కుమిలిపోతున్నారు వాళ్ళు. ఆ దేశంలోనే ప్రభుత్వంపై, ఆర్మీపై తిరుగుబాటు వస్తున్నారు. మళ్ళీ మనం ఒక్కసారి ప్రకటించుకున్నాము యుద్ధము, ఒకవేళ సింధు నీళ్లు రావాలంటే ఉగ్రవాదాన్ని మీరు నిర్మూలించండి, అప్పుడే మేము ఇస్తామని చెప్పినాం స్పష్టంగా. ఇంకో మాట లేదు. అంతర్జాతీయ ఒప్పందాలనైనా రద్దు చేసుకునే హక్కు సార్వభౌమ దేశంగా భారతదేశానికి ఉంది. నువ్వేం ప్రకటించుకున్నా, నువ్వు ప్రపంచం అంతా తిరిగి మా గురించి ఏం చెప్పినా మమ్మల్ని, మాకు మద్దతుగానే ఉంటుంది ప్రపంచం. కానీ నిన్ను ఎవడు నమ్మర్రా, దొంగలను నమ్ముతారా ఎవడన్నా? ప్రపంచంలో దుర్మార్గమైన దేశం ఏదంటే పాకిస్తానే. ఆ దేశాన్ని ఎవడు నమ్మడు. కాబట్టి ఒప్పందం నిలిపివేయడం వల్ల పాక్లో నీటి కొరత ఏర్పడిందన్న ఆరోపణలు కూడా భారత్ కొట్టిపారేసింది. ఎందుకు? ఆ దేశంలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడం, లీకేజీలు, రాష్ట్రాల మధ్య జల వివాదాలే అసలు సమస్య అని. నీ దేశంలోనే సమస్యలు పెట్టుకున్నావురా, నీ దేశంలోనే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నావురా, అవి నీకు ముప్పుగా మారినాయి. మా దగ్గరికి రా, తెలంగాణలో ఆనకట్టలు కట్టుకున్నాంరా, కల్వట్టులు కట్టినాంరా, చెరువులో చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువు నీళ్లు ఆగడానికి. ఏం చేసినావురా నువ్వు? నీటి నిల్వ కోసం నువ్వు ప్రయత్నం చేయవారా? నీ నువ్వు విఫలం చెంది మా దేశం మీద ఏదో అంటామంటే ఎవడు నమ్మడు. నువ్వు కాళ్ళు పట్టుకో, నువ్వు ఏమైనా చెయ్యి, నీవు ఉగ్రవాదాన్ని సంహరిస్తేనే మేము సింధు నీళ్ళు ఇస్తామని మన కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రకటించింది. ఏమంటారు ప్రేక్షకులారా? వాస్తవమే కదా ఇది, మనం ఒప్పుకోవచ్చు కదా. దయచేసి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో ప్రకటించండి కామెంట్ రూపంలో. నిజమే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.